హలో గైస్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఇప్పుడు మనము అబ్రహాము గురించి తెలుసుకుందాము. మొదట అబ్రహాము పేరు అబ్రాము. దీనికి గొప్ప తండ్రి అని అర్థము. తరువాత దేవుడు ఆయనతో నిబంధన చేసి అబ్రహాము అని పేరు మార్చాడు. దీనికి అనేక జనములకు తండ్రి అని అర్థము. దేవుడు అబ్రహామును తన స్వదేశమైన ఊరు నుండి పిలిచి తాను చూపించే దేశానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా దేవుని మాటకు లోబడి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అబ్రహాము భార్య శారా. వీళ్లకు సంతానం కలుగలేదు. దేవుడు అబ్రహాముతో ఆకాశంలోని నక్షత్రాలను, సముద్రపు ఇసుకను ఎలా లెక్కించలేమో అంత గొప్ప సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాము రెండవ భార్య హాగర్. హాగర్ మొదట శారా దాసి. వీళ్ళిద్దరికి సంతానం కలగడం కోసం శారా హాగర్నిచ్చి అబ్రహాముకు రెండో వివాహం చేస్తుంది. హాగర్ మరియు అబ్రహాంకి కలిగిన సంతానమే ఇష్మాయేల్. అబ్రహాము వృద్ధాప్యంలో ఉండగా అబ్రహాము మరియు శారాకు ఆయన ఇస్సాకు అనే కుమారుడిని అనుగ్రహించాడు. అయితే దేవుడు ఆ కుమారుడిని బలి ఇవ్వమని అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాము దేవునిపై పరిపూర్ణ విశ్వాసంతో ఇస్సాకును బలిపీఠం మీదకు ఎక్కించాడు. కానీ ఆయన విశ్వాసాన్ని చూసిన దేవుడు ఆఖరి నిమిషంలో బలి ఇవ్వకుండా ఒక పొట్టేలును సమకూర్చి ఇస్సాకును కాపాడాడు. ఈ విధంగా మనం కూడా అబ్రహాము వలె దేవుని యందు నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండాలి. క్రీస్తును నమ్మే ప్రతి క్రైస్తవుడు అబ్రహాము వలె విశ్వాసం గల సంతానంగా పరిగణించబడతాడు.